ఇప్పుడు మామూలుగా ఒక ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు పొలం నాటేసే వరకు? మరి పొలం నుంచే మీకు మైలేజ్ ఎంత వరకు ఇస్తుంది? ఒక గంటకి ఎంత అవుతుంది? అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ కంపెనీకి సంబంధించిన 5045D 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది 45 HPకి సంబంధించిన ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ తీసుకుని అయితే అన్న వాళ్ళైతే నడుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాము. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. నమస్కారం అన్న. అన్న మీ పేరు? రాజు. ఓకే, ముందుగా ఈ ట్రాక్టర్ ఎప్పుడు తీసుకున్నారన్న? 2022. ఇప్పటి వరకు ఎన్ని గంటల వరకు నడిచింది? 2500. 2500 గంటలు నడిచింది. అంతకుముందు మీకు ఏదైనా ట్రాక్టర్ ఉండేనా? ఇదే 45 ఉంది. ఇదే 45 ఉండేనా? 45 ఉంది, 40 HP కూడా ఉంది. ఓకే, ఇది తీసుకున్నారు కదా. మామూలుగా మార్కెట్లో చాలా ట్రాక్టర్స్ ఉండగా మీరు జాన్ డీర్ ట్రాక్టర్ ఎందుకు తీసుకున్నారు? ఈ జాన్ డీర్ అనేది ఏంటంటే ఒక 5 సంవత్సరాల దాకా ఏ రిపేర్ రాదు. 5 సంవత్సరాలు కొట్టుకొని వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇచ్చి మళ్ళీ ఇంకో బండి చేసుకోవచ్చు. ఓకే, మిగతా బండ్లు అయితే రిపేర్లు వస్తే అటు ఉడిగా అటు ఉరకాలి ఇటు ఉరకాలి అంతా చికాకు ఉంటుంది. ప్లస్ వీళ్ళ సర్వీస్ ఏంటంటే ఒక ఫోన్ కాల్ కొడితే వాళ్ళు వచ్చి చేసిపోతారు. రిపేర్ రావు, సర్వీస్ బాగుంటుంది. ఓకే, ఇంతకుముందు కూడా మీకు జాన్ డీర్ ట్రాక్టర్ ఉండేనా? ముందు కూడా జాన్ డీర్ ఉన్నది. ఏంటిది అది? ఏం సిరీస్? 5210 ఉన్నది, 5015 ఉన్నది, 45 ఇప్పుడు 2 బండ్లు ఉన్నాయి. 45 2 ఉన్నాయి. ఓకే, ఈ వెహికల్ తీసుకున్నప్పుడు మీకు ప్రైస్ ఎంత పడింది? నాన్ రోడ్ ప్రైస్ 10 lakhs పడింది. ఓకే, మామూలుగా 2-wheel డ్రైవ్ ఉన్నది, ఇందులో మీరు 4-wheel డ్రైవ్ ఎందుకు తీసుకున్నారు? మాకు బురద ఎక్కువ. బురదలో 4-wheel అయితేనే నెగ్గుతుంది. ఓకే, మీరు ఒక సీజన్కు ఎన్ని ఎకరాల వరకు పొలం దున్నుతారు? 100 ఎకరాలు కొడుతుంది. 100 ఎకరాలు కొడతారా? ఓకే, సర్వీసింగ్ చేయించి 100 ఎకరాలు కంటిన్యూస్గా కొడతారు. ఓకే, మరి ఇది ఇప్పుడు మామూలుగా ఒక ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు పొలం నాటేసే వరకు? ఈ రైతు వచ్చి 4500 ఇస్తాడు. 4500. ఓకే, ఎన్నిసార్లు కొడతారు? 2 సార్లు. ఓకే, అంటే ఫస్ట్ ఒకసారి కొట్టి మళ్ళీ నాటేసే ముందు మళ్ళీ ఒకసారి కొడతారా? ఓకే, రోటోవేటర్ తగిలించుకుంటారా? ఎన్ని బ్లేడ్లకు సంబంధించిన రోటోవేటర్? 42 ఉంటుంది, 48 ఉంటుంది. 42, 48 అంటే లైట్ వెయిట్ అన్న? లేదు, హెవీ డ్యూటీ. 48, 42 2. ఓకే, అప్పుడు కేజీ వీల్స్ వేసుకోవాలా మీరు రోటోవేటర్ కొట్టాలి? ఏం లేదు, ఉత్త టైర్లు అనేది సేమ్ ఇప్పుడు బండి అయితే ఎట్లుందో అట్లనే నడుస్తుంది. ఓకే, మామూలుగా మరి లాగుతుందా? మరి పొలం నుంచే మీకు మైలేజ్ ఎంత వరకు ఇస్తుంది? ఒక గంటకి ఎంత తాగుతుంది? గంటల లెక్క కాదు, ఒక ఎకరం దూరితే 10-12 లీటర్లు తాగుతుంది సాల్కి. 10-12. ఫస్ట్ రౌండ్కి ఒకసారి 12, తర్వాత 12 తాగుతుంది. ఫస్ట్ రౌండ్కి అయితే 10 తాగుతుంది, సెకండ్ రౌండ్కి అంత తాగదు. సెకండ్ రౌండ్కి తక్కువ తాగుతుంది. ఓకే, మొత్తం ఓవరాల్గా ఒక ఎకరం దున్నడానికి ఎకరం దున్నడానికి ఒక 18 లీటర్లు తాగుతుంది. 18 లీటర్లు. సర్వీస్ ఛార్జెస్ ఎంత వరకు అవుతాయి? మామూలుగా సర్వీస్ కాస్ట్ అన్ని ఖర్చులు కూడా ఎంత మిగులుతాయి ఒక ఎకరానికి? ఇక అవన్నీ చూస్తే 50% పోయినా 50% ఉంటుంది. 50% ఖర్చులు పోయినా 50% మిగులుతుంది. ఓకే అన్న. మరి ఇప్పుడు తీసుకున్నారు కదా, మీరు తీసుకున్నప్పుడు డౌన్ పేమెంట్ ఎంత కట్టు, ఫైనాన్స్ ఎంత వేయించారన్న? ఒక 5 లక్షలు కట్టి తీసుకున్నాం. 5 లక్షలు కట్టి తీసుకున్నారు, మిగతా ఫైనాన్స్ 6 నెలలకు ఒకసారి ఉంటుందా? 6 నెలలకు. ఓకే, ఇంక ఇది కాకుండా మామూలుగా రోడ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారా? ఇక మామూలుగా డబ్బా వరకు ట్రాలీ వరకు చేస్తుంటాం అంతే. రోడ్ వర్క్ అయితే మైలేజ్ ఎంత వరకు ఇస్తుందన్న? ఇక వర్క్ని బట్టి లోడ్ని బట్టి అంతే. లోడ్ని బట్టి. ఓకే, ఇప్పుడు మరి కొత్తగా ఎవరైనా ట్రాక్టర్ తీసుకోవాలనుకునే వాళ్ళకు మార్కెట్లో ఫీల్డ్ ఉందంటే మామూలుగా పొలాలు దొరకాయా? ఎలాంటి వాళ్ళకైతే మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఎవరి ఇష్టం వాళ్ళ, ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు నాకు నచ్చింది నేను కొనుక్కున్నాను, వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, మనం సజెషన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న కాలంలో. ఓకే, ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు. మీరు ఈ ట్రాక్టర్ తీసుకోవడానికి సర్వీస్ బాగుంటుంది. మేజర్గా ఏంటంటే మైనర్ రిపేర్స్ రావు. తీసుకున్న కానీ ఏమైనా పెద్దగా రిపేర్ అంటే ఏదైనా పెట్టి ఇంతవరకు బండికి ఏ రిపేర్ చేయాలి? ఇంతవరకు ఏం చేయించాలి? ఒక్కసారి సర్వీసింగ్ చేస్తే వాళ్ళు వచ్చి చేస్తారు కదా, ఆయిల్ చేంజ్, ఫిల్టర్లు ఇవన్నీ చేస్తారు. వాళ్ళు వచ్చి చేస్తే ఉన్నదన్న వాళ్ళకు మాకు వారంటీ ఉంటుంది, 3-5 years వారంటీ. ఓకే, 2500 3000 గంటల దాకా వాళ్ళే ఫ్రీ సర్వీస్ చేస్తారు. అవును, తెచ్చిన పార్ట్స్కు ఉంటే సర్వీస్ ఛార్జ్ చేస్తారు. ఐటమ్స్కే తీసుకుంటారు, వాళ్ళు ఫ్రీగానే చేసిపోతారు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 2 ట్రాక్టర్లు ఉన్నాయా? 2 ఉన్నాయి. 2 ట్రాక్టర్లు మీరే నడుపుతారు? ఇంకొకటి ఇద్దరు డ్రైవర్లే నడుపుతారు. 2 డ్రైవర్లు. మామూలుగా డ్రైవర్లకు శాలరీ ఎంత నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో? 14,000 15,000 పర్ మంత్. ఓకే, సీజన్లోనే అని ఉంటుందా? ఎప్పటికైనా అంతే ఉంటుంది? ఈ కంటిన్యూ అయితే 14,000-15,000. ఓకే, 1 month అయితే 20,000. ఒక 3 నెలలు అయితే 20,000, సంవత్సరం పొడిగితే అయితే 14,000 చొప్పున పడుతూ ఉంది. ఓకే, ఇందులో మీకు ఏదైనా నచ్చని అంటే ఏమన్నా ఉంటే చెప్తారా? వెహికల్ నచ్చిందంటే? ఓకే, మరి ట్రాక్టర్ తీసుకున్నందుకు మీకు అంతా బాగానే అనిపిస్తుందా? ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి జాన్ డీర్ 5045D
4-wheel డ్రైవ్ ట్రాక్టర్ తీసుకొని నడుపుతున్న అన్న అనుభవము. ఈ అన్న అయితే 2022 తీసుకున్నాడు. ఈ అన్న జాండీర్కు ఒక జెన్యూన్ కస్టమరు, ఒక లాయల్ కస్టమర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చే సర్వీసే కావచ్చు, లేదంటే మెయింటెనెన్సే కావచ్చు, చాలా తక్కువ ఉంటుంది. అందుకనే వెహికల్ అయితే తీసుకున్నా అని చెప్తున్నాడు. ఇలాంటి వీడియోస్ జెన్యూన్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అన్న.